లాస్ట్ సెషన్లో మనము సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసాము. సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, టెనెంట్ ఐడి ఇలాంటి డేటా క్యాప్చర్ చేసి పెట్టుకున్నాము. సో ఈ సెషన్లో మనము ఆ డేటా యూజ్ చేసి అజూర్కి అథెంటికేట్ చేసి తర్వాత రిసోర్సెస్ క్రియేట్ చేద్దాం. సో ఈ అప్రోచ్ నాన్ ఇంటరాక్టివ్ అప్రోచ్ అంటారు. ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యాయో చూద్దాం ఫస్ట్. సో ఇది ఓపెన్ చేసి పెట్టాను కోడ్, విజువల్ స్టూడియో కోడ్. సో లాస్ట్ సెషన్లో మనం చూసి నేను చెప్పాను కదా, మనం ఈ సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసి డేటా క్యాప్చర్ చేసుకున్నాము. సో ఈ సెషన్లో వచ్చేసి ఫస్ట్ సర్వీస్ ప్రిన్సిపల్కి యాక్సెస్ ఇద్దాము సబ్స్క్రిప్షన్కి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ వచ్చేసి నేను మీకు స్క్రిప్ట్ వాక్ త్రూ ఇచ్చి రన్ చేస్తాను. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి వ్యాలిడేట్ చేస్తాము. స్క్రిప్ట్ రన్ చేశాక ఏమేమి రిసోర్సెస్ క్రియేట్ అయ్యాయో మనము అజూర్లో చూద్దాం. portal.azure.com అని టైప్ చేయగానే మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళిపోయి గ్లోబల్ సెర్చ్లో సబ్స్క్రిప్షన్ అని టైప్ చేయండి. సో కింద సబ్స్క్రిప్షన్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్స్ అన్ని లిస్ట్ అవుతాయి. ఇక్కడ నాకు ఒకటే సబ్స్క్రిప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ సబ్స్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ పేజ్లో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాక్సెస్ కంట్రోల్ ఐఏఎం అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ ఎస్పిఎన్కి మీరు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పైన యాడ్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ రోల్ అసైన్మెంట్స్. సో నేను నా సర్వీస్ ప్రిన్సిపల్కి యూజ్ చేసేసి, నేను క్రియేట్ చేసిన సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిసోర్సెస్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. బేసిక్గా నాకు హై ప్రివిలేజెస్ కావాలి. సో ప్రివిలేజ్డ్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు కాంట్రిబ్యూటర్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు యాడ్ రోల్ అసైన్మెంట్ అని పేజ్ వస్తుంది. యాడ్ రోల్ అసైన్మెంట్ పేజ్లో మీకు ఇక్కడ యూజర్, గ్రూప్, సర్వీస్ ప్రిన్సిపల్ అని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటుంది. సో దాన్ని అలానే ఉంచేసి కింద మెంబర్స్, సెలెక్ట్ మెంబర్స్. సో మన మెంబర్ ఎవరు, కుబర్నెటిస్ ఎస్పిఎన్, తన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసి సెలెక్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో ఇది క్రియేట్ యాక్సెస్ వస్తుంది మీకు. మీరు బ్యాక్ వెళ్ళిపోయి రోల్ అసైన్మెంట్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కుబర్నెటిస్ ఎస్పిఎన్ అని కనిపిస్తుంది. సో మీరు ఏ పేరు అయితే పెడతారో ఆ పేరు ఇక్కడ కాంట్రిబ్యూటర్స్ కింద కనిపించాలి. సో కుబర్నెటిస్ ఎస్పిఎన్ యాడ్ అయి ఉంది మీది. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ సబ్స్క్రిప్షన్లో కాంట్రిబ్యూటర్ లెవెల్ యాక్సెస్ ఉంది. సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాము. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రిప్ట్ వాక్ త్రూ అండ్ స్క్రిప్ట్ రన్ చేస్తాను. సో స్క్రిప్ట్ ఇక్కడ పెట్టున్నాను నేను. సో లాస్ట్ టైము ఈ 4 మనం క్యాప్చర్ చేసి పెట్టుకున్నాము. క్లయింట్ సీక్రెట్, క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి, సబ్స్క్రిప్షన్ ఐడి. సో ఈ 3 యాడ్ చేశాను. ఒకటి వచ్చేసి రిసోర్స్ గ్రూప్ నేమ్, ఒకటి రీజియన్, ఇంకొకటి స్టోరేజ్ అకౌంట్ నేమ్. సో ఈ 3 వేరియబుల్స్ యాడ్ చేశాను. ఇది సింపుల్ స్క్రిప్ట్, దీంట్లో 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఫస్ట్ లైన్ వచ్చేసి యూజింగ్ సర్వీస్ ప్రిన్సిపల్, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ పాస్ చేసుకొని, టెనెంట్ ఐడి పాస్ చేసుకొని నేను అజూర్కి కనెక్ట్ అవుతాను ఫస్ట్. సెకండ్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ నేమ్ పాస్ చేశాను అండ్ రీజియన్ పాస్ చేసి ఏజీ రిసోర్స్ గ్రూప్, అజూర్ రిసోర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తుంది సెకండ్ లైన్. థర్డ్ లైన్ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఎన్ అంటే -N అంటే నేమ్ ఆఫ్ ద స్టోరేజ్ అకౌంట్, -G అంటే రిసోర్స్ గ్రూప్ నేమ్, -L అంటే లొకేషన్, ఏ లొకేషన్లో అయితే స్టోరేజ్ క్రియేట్ చేయాలో ఆ లొకేషన్. సో బేసిక్గా ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్, ఈ 3 వేరియబుల్స్ దీన్ని పాస్ చేసి అండ్ ఇంతకుముందు క్యాప్చర్ చేసిన డేటా. సో దిస్ ఇస్ అ సింపుల్ కోడ్ విచ్ విల్, ఇదేంటంటే ఇది వెళ్ళి అజూర్కి కనెక్ట్ అయ్యి ఈ 2 రిసోర్సెస్ క్రియేట్ చేస్తుంది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఏజీ కమాండ్స్ కావాలంటే, విఎం క్రియేట్ చేయాలంటే ఈ కింద విఎం క్రియేట్ చేయడానికి కావాల్సిన లైన్ ఆఫ్ కోడ్ యాడ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే ఇది నాన్ ఇంటరాక్టివ్ వే అప్రోచ్ ఈ సర్వీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసి.
ఈ ఈ ఈ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి మనము ఏదైనా పైప్ లైన్లో కానీ లేదా వేరే స్క్రిప్ట్ తోని దీన్ని ఇన్వోక్ చేసినా కానీ ఇది రన్ అయిపోయి మనకు కావాల్సిన రిసోర్సెస్ క్రియేట్ చేస్తుంది అజూర్ కనెక్ట్ అయ్యి. సో జనరల్గా ఏంటంటే ఇంటరాక్టివ్ అప్రోచ్ ఉంటుంది. ఏంటంటే మీరు ఏదైనా లైన్ రన్ చేశారు అనుకోండి, సింపుల్గా ఏజీ గ్రూప్ క్రియేట్ అని టైప్ చేశారు, రన్ చేశారు. ఆ, దాంట్లో ఏమవుతుందంటే అది ఐడి చెప్పు, పాస్వర్డ్ చెప్పు, ఇన్సర్ట్ చెయ్యి అనే ప్రాంప్ట్స్ వస్తుంటాయి మీకు. కంటిన్యూ క్లిక్ చేయాలి, ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో ఈ అప్రోచ్లో ఏంటంటే ఇది నాన్ ఇంటరాక్టివ్ అప్రోచ్. ఇట్ విల్ జస్ట్ గో అండ్ క్రియేట్. ఓకే. సో నేను వెళ్ళిపోయి ఇది రన్ చేస్తాను, F5 క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ రన్ అయింది, అథెంటికేట్ అయింది. సెకండ్ లైన్ రన్ అయింది, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసింది ఇక్కడ. థర్డ్ లైన్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు. సో ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్, స్టార్టింగ్ అండ్ రన్నింగ్ ఇది. సో మనము ఇది క్రియేట్ చేసే లోపల వెళ్ళి వ్యాలిడేట్ చేద్దాము. హోమ్కి వెళ్తా, రిసోర్స్ గ్రూప్కి వెళ్ళి, యా, ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్. నేను ఇచ్చిన రిసోర్స్ గ్రూప్ బ్రావోస్-NIRG నాన్ ఇంటరాక్టివ్ ఆర్జీ. ఓకే, ఇది క్రియేట్ అయింది. దీని లోపల మళ్ళీ నాకు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయమని మనం పాస్ చేసాం. స్టోరేజ్ అకౌంట్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి అండర్ రిసోర్సెస్ ఏం చూపించట్లేదు. ఓకే, ఇది ఇప్పుడే స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. రిఫ్రెష్ కొట్టి చూద్దాము. యా, ఒకసారి బయటకు వెళ్ళి యా మళ్ళీ రిసోర్స్ గ్రూప్ లోపలికి వద్దాం. యా, ఇప్పుడు చూడగలుగుతున్నాం మనము బ్రావోస్-NIRG స్టోరేజ్ గ్రూప్ క్రియేట్ అయింది. ఓకే. సో దిస్ ఈ విధంగా మనము నాన్ ఇంటరాక్టివ్ అప్రోచ్లో రిసోర్సెస్ క్రియేట్ చేయొచ్చు అజూర్లో. మనం నెక్స్ట్ ల్యాబ్లో మనము AKS పాడ్స్ డిప్లాయ్మెంట్ చూద్దాం. థ్యాంక్ యూ.